చాలా ఏళ్ల నుంచి అన్నదమ్ములు ఇద్దరు పక్కపక్క పొలాల్లో అన్యోన్యంగా వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఒకరోజు ఎందుకో ఒకరి మీద ఒకరికి కోపం వచ్చింది. మాట మాట అనుకున్నారు, తిట్టుకున్నారు. హ్మ్. అంతటితో ఆ స్నేహం తెగిపోయింది. మాటలు లేవు, శత్రువులుగా మారిపోయారు. పొలాల మధ్య తమ్ముడు కాలువ తవ్వించి ఇద్దరి మధ్య వైరాన్ని మరింత పెంచాడు. ఒకరోజు ఒకతను అన్న ఇంటికి వచ్చి, నేను వడ్రంగిని, ఏదైనా పనుంటే ఇప్పించండి, చేసి పెడతాను, మీకు తోచింది ఇవ్వండి అని ప్రాధేయపడ్డాడు. కోపం వచ్చి మా తమ్ముడు ఈ రెండు పొలాల మధ్యలో కాలువ తవ్వించాడు. నాతో మాట్లాడడం లేదు. నేను కూడా వాడి మొహం చూడకూడదు అనుకున్నాను. అదిగో చెక్క ముక్కలు, వాటితో వాడి మొహం చూడాల్సిన అవసరం లేకుండా ఎత్తైన పెద్ద కంచె కట్టు. నాకు చిన్న పని ఉంది, సాయంత్రానికి వచ్చేస్తాను అంటూ వెళ్ళిపోయాడు. వడ్రంగి పనిముట్లు తీసుకొని రోజంతా కష్టపడి పనిచేశాడు. సాయంత్రానికి అన్న వచ్చి చూసేసరికి అక్కడ కంచె లేదు కదా. కాలువను కలుపుతూ వంతెన కనిపించింది. అంతేకాదు, అటు నుంచి ఆనందంగా తమ్ముడు వచ్చి అన్నని కౌగలించుకుని, అన్నయ్య, నిన్నెన్ని మాటలు అన్నాను, అయినా కూడా నువ్వు వంతెన కట్టించావంతే, ఎంత మంచివాడివన్నా అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. వడ్రంగిని అక్కడే ఉండి పని చేసుకోమన్నారు. కాదు కాదు, క్షమించండి, నేను కట్టాల్సిన వంతెనలు చాలా ఉన్నాయి. గుడ్ లక్.